ఇప్పుడు మీరు తల్లిదండ్రులకు ఒక్కటే కొడుకు అనుకుంటే మీరు లేరనుకోండి ఇంకెక్కడ ఉండాలి కొడుకు ఉన్నాడా? ఎవడన్నా చేస్తాడా? కొడుకు చూసినట్టు తల్లిదండ్రులు చూసేవాడు ఎవడైనా ఉంటాడు ఈ లోకంలో? మరి ఇంకెక్కడ ఉంది? ఇప్పుడు స్టూడెంట్స్ కూడా నేను చూస్తూ ఉంటాం, ర్యాష్గా వెళ్తూ ఉంటాం. నిన్న ఇది కూడా నర్సంపేటలో జరిగింది. బిట్స్ కాలేజ్ అని చెప్పి ఉంటుంది మనకు నర్సంపేటలో. నర్సంపేట నుంచి వరంగల్ వచ్చే దారిలో ఇంజనీరింగ్ కాలేజీ పెద్దది. ఇద్దరు పిల్లలు వెళ్తూ ఉంటారు. ఐ థింక్ ఇట్ అబౌట్ 8 o'clock ఈవినింగ్, నైట్ టైం 8 o'clock. ర్యాష్గా వెళ్ళేసి పోయి కొట్టేస్తారు అంతే, వెనకాల ట్రాక్టర్కి కొట్టేసుకుంటారు. స్పాట్ డెడ్ ఇద్దరికి హెల్మెట్ లేదు, ర్యాష్ డ్రైవింగు, డైరెక్ట్ వెళ్ళి కొట్టేసుకుంటారు. నెక్స్ట్ డే పోస్ట్ మార్టం దగ్గరికి నేను వెళ్తాను, తల్లిదండ్రులు వస్తారు. ఒక్కడే కొడుకు వీడు. అయ్యో, అసలు ఆ తండ్రి కానీ ఆ తల్లిని కానీ ఓదార్చడం అసలు ఎవరి వల్ల కాలే. అక్కడ 16-18 ఏళ్ళ కొడుకు కళ్ళ ముందు చనిపోతే ఎలా ఉంటుంది చూడండి. అది జరిగిన తర్వాత ఐ థింక్ 3 or 4 months తర్వాత వాళ్ళ ఫాదర్ పిచ్చోడు అయిపోయాడు. అంటే నేను అక్కడే కాబట్టి మామూలుగా వేరే కోర్టులో కేసు నడుస్తుంది, మామూలుగా పిలిపిద్దామని లోకల్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పారు అతను పూర్తిగా పిచ్చోడు అయిపోయాడు అని. చూడండి, మీరు మనం సర్రాకి చేసే ఫీట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ పిల్లలు, మీకు తెలియదు మీ తల్లిదండ్రులకు మీ పైన ఎంత ప్రేమ ఉందని. మీ నాన్న నువ్వు పుట్టినరోజు నుంచి తనకంటూ ఏది ఆశించకుండా నీకోసం కష్టపడతాడు. కష్టపడి ప్రతీది నీకోసం దాచి నిన్ను ఒక 16 సంవత్సరాల కుర్రలాగా పెంచాడంటే తన 16 ఏళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తాడు. మనకు అది ఒక సాంగ్ ఉంటుంది, ఐ కాంట్ రిమెంబర్, కానీ అందులో ఒక మా తల్లి మాంసం ముద్ద అని చెప్తూ మా నాన్న రక్తమే నాకు డీజిల్ లాగా చేయాలంటే ఒక సాంగ్ ఉంటుంది, అది ఐ కాంట్ రిమెంబర్ నౌ. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ యూత్, మీ అమ్మ నాన్న వాళ్ళ రక్తాన్ని చెమటలాగా మార్చి మీకోసం బతుకుతున్నారు. వాళ్ళు మీకోసమే. ఎస్పెషల్లీ మీరు చిన్న చిన్న సరదాల కోసము, అంటే బైక్ అడదిడ్డంగా తిప్పుతూ ఉంటారు, ర్యాష్గా డ్రైవ్ చేస్తారు, హెల్మెట్ పెట్టుకోరు, దాంతో ఫీట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి పాపం అజరుద్దీన్ గారిది. మనిషి వెళ్ళిన తర్వాత యూ కాంట్ గెట్ కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు. మనం ఏమి ఇచ్చినా తక్కువ దాని ముందర. వాళ్ళని అడిగితే బాగా